అధికారం అండతో పెట్టరేగిపోతున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మిగిలిన ప్రజాప్రతినిధులు వీళ్ళ వ్యవహార శైలి మీద ఇప్పటికే బహుశా వందోసారి అనుకుంటా తాజాగా నిన్న కేబినెట్ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం ప్రదర్శించడం. ఎమ్మెల్యేల వల్ల, కొందరు మంత్రుల వల్ల చెడ్డ పేరు వస్తుంది అని, పద్ధతి మార్చుకోవాలని, మార్చుకోకపోతే బాగోదు అని, మేము మీద చర్యలు తీసుకుంటాము అని చెప్పి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో చంద్రబాబు గారు సీరియస్ అయ్యారు. కేబినెట్ సమావేశంలో చర్చ జరిగింది. ఎమ్మెల్యేల అవినీతి అరాచకాల మీద చర్చ జరిగింది. సీఎం గారు సీరియస్ అయ్యారు, పద్ధతి మార్చుకోవాలి. సీఎం గారు సీరియస్ అయ్యారు, ఇంకోసారి ఉపేక్షించరు, క్రమశిక్షణ కావాలి. ఇవి ఇంతవరకే, ఈ మాటల వరకే పరిమితం. ఒకప్పుడు వీళ్ళ పత్రిక రాసుకుంటూ వచ్చేటివి చంద్రబాబు గారు ఓ మంచి అడ్మినిస్ట్రేటర్ అని, ఆయన చూస్తే అందరూ భయపడతారని, పార్టీ నాయకులు భయపడతారని. బహుశా అదే నిజమైతే అది చరిత్రే కావచ్చు. ఇక వాళ్ళ పార్టీ నాయకులను క్రమశిక్షణలో పెట్టడం చంద్రబాబు నాయుడు గారి వల్ల అయ్యే పని ఖచ్చితంగా కాదు. ఎందుకు ఆయన మాట వీళ్ళు వినడం లేదు. ఇక ఈ పీరియడే అధికారంలోకి వచ్చిన మొదట్లోనే వీళ్ళు వినడం లేదు అంటే ఇంకా క్రమంగా పెరిగే కొద్దీ, ఎన్నికలు సమీపించే టైం వచ్చే కొద్దీ ఇంకెవరు కేర్ చేయరు. ఎందుకంటే అప్పుడు ప్రభుత్వము వీళ్ళని గట్టిగా ఏమీ అనలేదు. వీళ్ళు ఎన్నికల దగ్గర వస్తున్నాయి కాబట్టి తర్వాత అధికారం ఏందో ఇంకేదేందో ఉన్నంత వరకు మనం ఇప్పుడే సంపాదించేసుకోవాలని చెప్పి విచ్చలవిడితనం ప్రదర్శిస్తూ ఉంటారు. అప్పుడు కంట్రోల్ చేయలేరు. ఇప్పుడే చంద్రబాబు గారు కంట్రోల్ చేయలేకున్నారు, అప్పుడేం కంట్రోల్ చేస్తారు? సో ఇక టీడీపీ ఎమ్మెల్యేలను, టీడీపీ నాయకులను, మంత్రులను కంట్రోల్ చేయడం, వాళ్ళని క్రమశిక్షణ పెట్టడం, వాళ్ళు ఈ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా వాళ్ళని నిరోధించడం చంద్రబాబు నాయుడు గారికి ఇంకా అయ్యే పని కానే కాదు. నోట్ మై బోర్డ్ ఇంకా కాదు. ఏ ఒక్కరి మీదైనా ఫస్ట్ టైం ఎమ్మెల్యేలైన వాళ్ళే చంద్రబాబు గారి ముందు భరతనాట్యం చేస్తూ ఉన్నారు. ఇంకేంది కంట్రోల్ చేసేది? అటవీ శాఖ అధికారులను స్వయాన వెహికల్ నడుపుకుంటూ వెళ్ళి టీడీపీ ఎమ్మెల్యే వాళ్ళని ఎక్కించుకొని ఒక రకంగా కిడ్నాప్ చేసినట్లు చేసి గెస్ట్ హౌస్లో బంధించి కొట్టడమేంది? అక్కడి నుంచి మొదలెట్టి అరే ఒక ఎమ్మెల్యే వేధిస్తున్నాడు అని ఒక ప్రిన్సిపల్ ఆత్మహత్య ప్రయత్నం చేసే ఎమ్మెల్యే మీద కనీసం చర్యలు తీసుకోలేకపోవడం ఏంది? ఒక ఎమ్మెల్యే ఏకంగా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ తోటి ప్రోటోకాల్కు విరుద్ధంగా కేకలేస్తే కనీసం ఒక మాట అనలేకపోవడం ఏంటి? ఇంకో ఎమ్మెల్యే కూడా కాని వ్యక్తి ఒక మున్సిపల్ చైర్మన్ జిల్లా అధికారులను నా కొడకల్లారా ఆఫీసులోకి వచ్చి కొడతానని చెబితే ఏంది ఇదంతా? ఎన్ని ఇట్లా మాట్లాడుకుంటూ పోతే వరుస పెట్టి ఒక్కరినంటే ఒక్కరిని కూడా చంద్రబాబు గారు కంట్రోల్ చేయలేకపోతూ ఉన్నారు. ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకునే పరిస్థితి కూడా లేదు అంటే డెఫినెట్లీ ఇక ఆయన కంట్రోల్ చేయలేరు. ఏదో క్యాబినెట్ సమావేశం జరిగినప్పుడు ఇంకో దగ్గర ఆవేశపడి సీరియస్ అవ్వడం తప్ప అధికారంలోకి వచ్చిన ఫస్ట్లోనే వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతే, వాళ్ళు ఇలా మాట వినకపోతే ఇంకేం వింటారండి బాబు? ఇక చరిత్రనే. ఇక ఎటు ఈ అధికారం అయిపోయిన తర్వాత, ఈ నెక్స్ట్ 3 years అయిపోయిన తర్వాత ఎవరు అధికారంలో ఉంటారో ఎవరు పోతారో తెలియదు. వయసు రీత్యా చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ పొలిటికల్ లైఫ్ ఏంటో తెలియదు. సో ఇక చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ వాళ్ళను కంట్రోల్లో పెట్టారు, వాళ్ళను డిసిప్లిన్లో పెట్టారు. ఇంక ఇది చరిత్రనే. ఎవరు వినే పరిస్థితి ఉండదు, ఏదో పత్రికలు, టీవీ ఛానల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు, సీరియస్ అయ్యారు, ఇంకోసారి రిపీట్ చేయకన్నారు. ఇవే పదాలు వీళ్ళ పత్రికల్లో వీటిలో రిపీట్ చేసుకుంటూ ఉండాలి. అంతకుమించి జరిగేది ఏం లేదు ఇక్కడ.